Mega Engineering has taken a bold step. పర్యావరణ నిబంధనలకి అనుకూలంగానే పనిచేస్తున్నాయంటారా? ఫుల్ఫిల్ చేయాల్సిందే. అంటే యూ కెనాట్ ఎస్కేప్ ఈవెన్ ఫర్ 10 minutes. అంటే ఒక షిఫ్ట్ మారేటప్పుడు వాళ్ళు చూసుకోలేదండి అనడానికి ఉండదు. సో ఇట్ హ్యాస్ టు వర్క్ 24/7. మనం కంప్లీట్గా ఆటోమేషన్ కేడా. ఇట్స్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. MEL also has taken a step to construct large capacity STPs, like up to 212.5 is the highest capacity what we have constructed. కంప్లీట్గా దీని నుంచి వచ్చిన వేస్ట్ మెటీరియల్ అనేది మీరు ఏం చేస్తారు? Continuous search of upgrading the technologies, giving the best to the public. That is the vision of MEL as of now. It is a completely engineered product. హాయ్ హలో, వెల్కమ్ టు MEL టాక్స్. దిస్ ఈజ్ మహాలక్ష్మి. మరి మారుతున్న జీవన విధానం, పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన చుట్టూ ఉండే పరిసరాలు ఇప్పటికే చాలా కాలుష్య కోరలో చిక్కుకుపోయాయి. గాలి, నీరు, వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. మరి ఈ నేపథ్యంలో మరి కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలి. మరి ఇదే కోవలో MEL గ్రూప్ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. STPs, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. వీటి ద్వారా మరి మురుగునీటి శుద్ధి కేంద్రాలను నిర్మించి ఇప్పటికే కొన్ని కంప్లీట్ చేయగా మరికొన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మరి పర్యావరణంలో కలుషితమైన నీటిని శుద్ధి చేసి తిరిగి మరల వాటిని మంచినీటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ STPsలో అసలు ఏం జరుగుతుంది, ఎన్ని కంప్లీట్ చేసుకున్నాయి, ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, STPల వల్ల అసలు మనకేంటి ఉపయోగం, ఈ విషయాలని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ కళ్యాణ్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి కళ్యాణ్ శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. సో STPs గురించి చెప్పే ముందు ఒక్కసారి MEL గ్రూప్లో మీ జర్నీ గురించి కూడా ఒక్కసారి వివరిస్తారా? చాలా మంచి టాపిక్ ఎన్నుకున్నారు. అండ్ ఇవాళ రోజున యాక్చువల్గా మనం వాటర్ సప్లై ఏదైతే ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్కి, ఎవ్రీ హౌస్ హోల్డ్కి ఇద్దాం అనుకుంటున్నామో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ జీవన్ మిషన్ కావచ్చు, లేకపోతే మన తెలంగాణ స్టేట్లో చేసిన మిషన్ భగీరథ కావచ్చు. సో ఇప్పుడు మనకి ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకి వాటర్ సప్లై అయితే ఆల్మోస్ట్ వచ్చిందండి. అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ విలేజెస్ విచ్ ఆర్ టు బి రియల్లీ కనెక్టెడ్ విత్ ద సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనగానే మనకి ట్రీట్మెంట్ అయిన వాటర్ వేర్ వీ కెన్ డ్రింక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ట్యాప్ అన్న లెక్కలో వస్తుంది. అయితే ఎంతైతే మనం వాటర్ కన్జ్యూమ్ చేస్తామో దానిలో 80% మనకి సువేజ్ రూపంలో బయటకు వస్తుంది. బట్ ఇప్పటిదాకా గవర్నమెంట్స్ అదర్ దాన్ సమ్ వెరీ బిగ్ అర్బన్ సిటీస్ లైక్ ఢిల్లీ, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ అండ్ సో మెనీ అదర్ సిటీస్, మిగతా ఎక్కడా కూడా మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే ఈ వచ్చిన ఈ 80% అంటే 100 లీటర్లు మనం తాగితే 80 లీటర్లు డ్రైనేజ్గా వస్తుంది ఆర్ సువేజ్గా వస్తుంది. దానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే అండర్ గ్రౌండ్ అంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ, అది ఇప్పటికీ ఓన్లీ 10% ఆఫ్ ద ఎంటైర్ ఇండియా ఈజ్ అవైలబుల్. అబౌట్ 10%. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఆర్ ఎనీథింగ్. బట్ ఇప్పటికీ మనం ఎక్కడన్నా చూస్తే అయితే ఓపెన్ నాలాస్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, లేకపోతే వాటర్ ఎక్కడో ఒక మరుగులాగా ఉండిపోతుంది, లోకల్ ప్లేసుల్లోకి ఆర్ నియర్ బై చెరువుల్లోకి వెళ్ళిపోతుంటుంది తప్పించి ఎక్కడా కూడా మనం ట్రీట్ చేసి దాన్ని మళ్ళీ రీయూజ్ చేసి లేకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేసి అన్నది ఇంతవరకు ఎక్కువ జరగట్లేదు. అయితే మనకి హైదరాబాద్కి వచ్చేసరికి నిజాం కాలంలోనే చాలా వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టారు కానీ అప్పుడ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది నాట్ ఈవెన్ 10% ఆఫ్ టుడేస్ హైదరాబాద్, బికాజ్ హైదరాబాద్ బీయింగ్ మెగా సిటీ అండ్ 4 cities కమింగ్ అప్. సో మనకి చాలా ర్యాపిడ్ డెవలప్మెంట్ అయిందండి. బట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ అయితే ఇంకా దానికి తగ్గట్టు, జనాభాకి తగ్గట్టు ఇప్పుడు మనం చూస్తే ఏ న్యూ ఏరియాస్లో కానీ ఈవెన్ ఎగ్జిస్టింగ్ ఏరియాస్లో కూడా అన్ని మల్టీ స్టోరీ బిల్డింగ్స్ వస్తున్నాయి.
సో ఎర్లియర్ ప్లాన్ వాజ్ ఏ సింగిల్ స్టోరీ ఆర్ డబల్ స్టోరీ బిల్డింగ్, అంటే ఒక పర్టికులర్ హౌస్ నుంచి ఒక 10 మంది ఉంటారు, 10 మంది ఇంటూ 100 లీటర్లు, ఆ లెక్కలో తయారు చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా లేదు. దానివల్ల ఏమవుతుందంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే నీరు పల్ల మెరుగు అన్నట్టు, సో వాట్ ఎవర్ ద వాటర్ వీఆర్ గెటింగ్ that will go into a drain wherever it is having the slope. సో ఆ స్లోప్ ఉన్నప్పుడు మనకి ఈ లేక్స్ అన్నవి, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ విత్ నెంబర్ ఆఫ్ లేక్స్, ఆల్మోస్ట్ మేబీ 2000 లేక్స్ వన్స్ అపాన్ ఎ టైమ్, మేబీ నౌ 1000+ ఆర్ సంథింగ్. బట్ ఈ లేక్స్కి వచ్చేసరికి ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో ఆ లేక్స్లో కలుస్తుంది. అది వరకు ఈ లేక్స్ అన్నవి త్రూ ఏ క్యాచ్మెంట్ ఏరియా అండ్ ఓన్లీ స్టామ్ వాటర్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు దట్ లేక్ so that the water quality in the lake is also good. As the lake is having a good water, the groundwater table also will be good. బట్ ఇప్పుడు ఏమైంది, మన దగ్గర ఈ డ్రైనేజ్ అంతా వచ్చి ఆ లేక్స్లో కలుస్తుంది. లేక్స్లో కలిసినందువల్ల లేక్ పొల్యూట్ అవ్వడమే కాకుండా అండర్ గ్రౌండ్ యాక్ఫర్స్ ఏవైతే ఉంటాయో వాటర్ యాక్ఫర్స్ అవి కూడా మనకి ఇది అంటే బోర్ వేసినా కానీ మంచినీళ్ళు కానీ ఆర్ బోర్ అంటే ఇట్స్ ఏ గుడ్ వాటర్ విత్ మోర్ హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది తప్పించి అది తాగకూడదు అన్నది ఉండదు. కానీ ఇప్పుడు బికాజ్ ఆఫ్ దిస్ పొల్యూషన్, ఎస్పెషల్లీ బికాజ్ ఆఫ్ ద సూవేజ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద లేక్స్, ఇప్పుడు మనకి బోరు వేసినా కానీ ఆ వచ్చే వాటర్ ఆల్రెడీ కలుషితమై ఉంటుంది. సో దీనివల్ల మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఎనీ వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఆల్సో దాన్ని కంపల్సరీగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ ఏదైతే సువేజ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద వాటర్ జనరేటెడ్ ఫ్రమ్ అవర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లైక్ బాతింగ్, వాషింగ్, యుటెన్సిల్స్ క్లీనింగ్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్. సో దాని నుంచి వచ్చే వాటర్ని క్లీన్ చేసి మాత్రమే ఐదర్ లేక్స్కి కానీ, ఈ లేక్స్ అన్నీ ఏమవుతాయి, ఓవర్ఫ్లో ఆఫ్ లేక్స్ ఎక్కడికి వెళ్తాయి, నియర్ బై రివర్ వెళ్తాయి. నియర్ బై రివర్ అంటే మనకి ఇక్కడ మూసీ రివర్. సో ఎన్ని లేక్స్ ఉన్నా దాని ఓవర్ఫ్లో కానీ ఇది కానీ ఫైనల్గా మూసీ, వన్స్ అపాన్ ఎ టైమ్ మూసీ వాజ్ ద డ్రింకింగ్ వాటర్ సోర్స్. ఇప్పుడు మనం మూసీ అంటే ఇట్స్ లైక్ ఏ డ్రైనేజ్. బట్ అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈవెన్ మూసీని కూడా విత్ గుడ్ అండ్ ట్రీటెడ్ వాటర్ మాత్రమే మూసీని ఫీడ్ చేయాలి. సో దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 50-60 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక మళ్ళీ దేర్ విల్ బి అనదర్ క్యాచ్మెంట్, మళ్ళీ దేర్ విల్ బి అనదర్ వాటర్ సోర్స్. ఇవన్నీ ఉన్న దగ్గర అక్కడ ఈవెన్ దిస్ మూసీ ఈజ్ ఎ డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఫర్ సూర్యాపేట. సో అన్లెస్ అంటిల్ హైదరాబాద్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ మూసీని మనం క్లీన్ వాటర్తో పంపిస్తేనే అది ఆ సూర్యాపేట దగ్గరికి వెళ్ళేసరికి మంచి వాటర్గా అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే దే ఆర్ వెరీ కీన్ అండ్ దెర్ ఈజ్ వన్ మోర్ ఇదండి, అంటే ఎవరు కూడా అన్లెస్ అంటిల్ దెర్ ఈజ్ ఎ రూల్, దెర్ ఈజ్ ఏ ఇంప్లిమెంటేషన్ షెడ్యూల్, నో బడీ విల్ బాదర్. ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అంటారు. ఎన్జిటి ఈజ్ ఆల్మోస్ట్ పవర్ఫుల్ లైక్ సుప్రీం కోర్ట్. సో వన్స్ ఎన్జిటి జడ్జిమెంట్ ఇస్తే ఈవెన్ యూ కెనాట్ అపీల్ ఇన్ సుప్రీం కోర్ట్. అంత పవర్ఫుల్గా ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని పెట్టినప్పుడు వాళ్ళు అన్లెస్ అంటిల్ వీ ట్రీట్ ద వాటర్ అండ్ వీ ఎస్టాబ్లిష్ ఏ ఎస్టీపీ, we reuse some quantity and again treated water is to be used for other agricultural or drinking, not other potable use. Non-potable use అంటే ఏంటంటే అదర్ దాన్ డ్రింకింగ్ అండి. వేరాజ్ మీరు సింగపూర్లో చూస్తే న్యూ వాటర్ అని ఉంది, దానిలో యాజ్ ఇట్ ఈజ్ మురికి నీళ్ళనే ట్రీట్ చేసి అల్ట్రా ఫిల్ట్రేషన్ చేసి యూవీ ఫిల్ట్రేషన్ చేసి ఇవన్నీ చేసి దే ఆర్ బాట్లింగ్ ఇట్ అండ్ గివింగ్ ద విజిటర్స్ ఆల్సో. సో ఆ స్టేజ్కి మనం ఇప్పుడే వెళ్ళలేకపోవచ్చు. బట్ నాన్ పోర్టబుల్ యూజ్ అదర్ దాన్ డ్రింకింగ్ పర్పస్ లైక్ ఫ్లషింగ్ ఆఫ్ ద టాయిలెట్స్ అవ్వచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవ్వచ్చు, క్యూరింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ల్యాండ్స్కేపింగ్ అవ్వచ్చు, గార్డెనింగ్ అవ్వచ్చు, లేకపోతే మన ఇరిగేషన్ పర్పస్ కావచ్చు, ల్యాండ్ ఫిల్ అవ్వచ్చు, మీన్స్ వాటర్ ఫిల్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ మనం కూడా ముందుకెళ్తున్నామండి. సో దీని పరంగా మనకి ఇప్పుడున్న ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే జపాన్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కానీ అంతకుముందు ఒక 10-15 years బ్యాక్ ఒక స్విఫ్ట్ స్టార్ట్ అయితే హైదరాబాద్లో జరిగిందండి. సో 20 years బ్యాక్ వీ హ్యావ్ ఓన్లీ 2 or 3 STPs, వేరాజ్ 10 years బ్యాక్ వచ్చేసరికి ఒక 10 to 15 STPs అయ్యాయి. వేరాజ్ నౌ in 2020s, almost after 2020, there are going to be 62 STPs within Hyderabad of various capacity. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లేక్ బేస్డ్గా వాట్ ఎవర్ ద వాటర్ కమింగ్ ఇన్ టు ద లేక్ విల్ బి డైవర్టెడ్ అండ్ విల్ బి ట్రీటెడ్ అండ్ దెన్
treated water will be fed to the lake, and whatever the overflow of that lake will go to another lake or Moosi or something. So that treatment part మనం స్టార్ట్ చేసామండి. సో దీనిలో భాగంగా మెగా ఇంజనీరింగ్ హ్యాస్ టేకెన్ ఎ బోల్డ్ స్టెప్ టు డూ almost 15 STPs at a time, and almost out of that 13 STPs we have commissioned, and already they are in operation and maintenance. 2 more STPs are to be completed in this month or next month, and simultaneously we got another 16 STPs construction also to as a contract. ఈ STPs construction అన్నది బేసిక్గా it will give a thrill that we are serving the nation and we are serving the public apart from our రెగ్యులర్ బిజినెస్. ఇప్పటి వరకు అసలు మనకి ఎస్టీపీస్ అనేవి ఎన్ని కంప్లీట్ చేశారు, ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి? మన 13 కంప్లీట్ అయ్యాయండి. ఇంకొక 2 జరుగుతున్నాయి. ఒకటి అదేంటంటే కొంచెం ల్యాండ్ ఎక్విషన్ ప్రాబ్లమ్స్తో కొంచెం లేట్ అయింది, బట్ దట్ ఈస్ ఆల్సో బి కంప్లీటెడ్ విన్ నెక్స్ట్ 1 or 2 months. యాక్చువల్గా మనకి న్యాచురల్ రీసోర్సెస్ ద్వారా వచ్చిన వాటిని ఉపయోగించుకోవడం, అంటే బావులు, చెరువులు, వీటి నుంచి వచ్చే నీటిని మనం అంటే కొద్దిగా ఏదో ప్యూరిఫై చేసుకోవడమో, కొన్ని ఇది వరకు అయితే డైరెక్ట్గా వాడుకోవడమో చేసేవాళ్ళం. సో అసలు కంప్లీట్గా ఈ ఎస్టీపీస్ అనేవి మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో అసలు ఏం జరుగుతుంది, ఎస్టీపీలో జరిగే ప్రాసెస్ ఏంటి అనేది మాకు ఒకసారి వివరిస్తారా? ఈ ఛాలెంజ్ అనే కంటే ముందు మనము అసలు ఎస్టీపీ అంటే ఏంటి, ఎస్టీపీ ఎందువల్ల కావాలి అన్నది ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి వాటర్లో అయితే బీఓడి అంటామండి, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, అది 0 ఉంటుంది, 0 or less than 5 or something. సో మనం తాగలుగుతున్నాం. వేరేజ్ ఒక్కసారి మనకి ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ లోడ్ అంతా పడిందో దెన్ బీఓడి విల్ బి అరౌండ్ 200-250. సో ఆ బీఓడి రిడక్షన్ ఈజ్ ద ప్రైమరీ కీ ఇన్ ఎస్టీపీ. సో మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంటే అది వరకు 30 ఉంటే చాలు అవుట్లెట్లో అన్నారు, అది మన ల్యాండ్ ఫిల్కి లేకపోతే వాటర్లోకి. సో ఆ నామ్స్ కూడా ఇప్పుడు స్ట్రింజెంట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం 10 BOD అంటే 200-250 నుంచి 10 BOD లోపలికి రావాలి. సో ప్యారలల్గా అదే ప్రాసెస్లో టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్ ఆల్సో విల్ కమ్ డౌన్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఫీకల్ కాలిఫామ్ అంటాం, అంటే కాలిఫామ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది అంతకు ముందు కన్నా ఇప్పుడు మనం USFDA అంటే US వాళ్ళ స్టాండర్డ్స్కి 230 MPN అంటాం, మోస్ట్ ప్రాబబుల్ నెంబర్ అంటాం. సో దాని వరకు ట్రీట్ చేస్తున్నాం. సో దెర్ విల్ బీ ఫస్ట్ స్టేజ్ విల్ బీ స్క్రీనింగ్ and grit removal. Grit is nothing but a silt or small particles, grit removal, and then aeration, and then disinfection and disposal. So these are the various steps in STP. దీనిలో మనం ఎస్పెషల్లీ ఈ మెగా ఇంజనీరింగ్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ వాట్ వీ డిడ్ ఈజ్ వీఆర్ యూజింగ్ SBR టెక్నాలజీ, దట్ ఈజ్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్. ఇన్ దట్ ఎర్లియర్ ఏం చేసేవాళ్ళం అంటే ఒక ప్రైమరీ క్లారిఫైయరు, ఒక ఏరేషన్ ట్యాంకు, ఒక సెకండరీ క్లారిఫైయరు, ఇలాగ వేరే స్టేజెస్లో ఉండేది. వేరేజ్ ఇప్పుడు మనం కట్టిన STPస్లో ఒకటే ట్యాంక్ ఉంటుంది అండ్ ఇట్స్ ఎ బ్యాచ్ ప్రాసెస్. దెర్ విల్ బి ఎ స్టాండ్ బై బేసిన్ ఆల్సో. ఇన్ వన్ బేసిన్ వీఆర్ డూయింగ్ ఏరేషన్, సెడిమెంటేషన్ అండ్ డీకాంటేషన్. సో ఆల్ 3 ఇన్ వన్ ట్యాంక్. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. అండ్ ఇక్కడ మనము చేసిన దానిలో MEL బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా, అండ్ వీ హ్యావ్ ఇన్-హౌస్ డిజైన్ టీమ్, వీ హ్యావ్ ఎలక్ట్రోమెకానికల్ టీమ్, వీ హ్యావ్ ట్రాన్స్మిషన్ టీమ్, వీ హ్యావ్ అదర్ టీమ్స్. సో వీ హ్యావ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. విత్ ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ మనకేమైందంటే ఇట్ బికేమ్ ఏ కేక్ వాక్ ఫర్ అస్ టు కన్స్ట్రక్ట్ ద STPs. కాకపోతే దీనిలో ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఇంజనీర్డ్ ప్రోడక్ట్ అండి. It is not just like any other water supply scheme where pipes will be either manufactured or procured and laid and somehow water will be passed. It is not like that. ఇక్కడ ఎవ్రీ ఎవ్రీ సెంటీమీటర్ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి వెట్వెల్కి ఏదైతే సూవేజ్ వచ్చిందో దాన్ని పంప్ చేశాక మిగతా అది మొత్తం కూడా గ్రావిటీలో వస్తుంది, గ్రావిటీ ఫ్లోలో వస్తుంది. కాబట్టి మనకి పవర్ కన్జంప్షన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. అలానే నేను చెప్పిన BOD 200-10 చేసే ప్రాసెస్లో కూడా ఎక్కడైతే ఎంతవరకు ఆక్సిజన్ అవసరమో అంతవరకే మనం బ్లోవర్స్ రన్ చేస్తూ అంతే స్పీడ్లో రన్ చేస్తూ, అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ అంటాం. సో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ ఇన్ టు ద సిస్టమ్.
సో బోత్ పంప్స్కైనా అంతే, ఈ బ్లోవర్స్కైనా వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ పెట్టాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పవర్ కన్జంప్షన్ చాలా తగ్గుతుంది. ఇందాక చెప్పినట్టు ప్రైమరీ క్లారిఫైయరు, ఏరేషన్ ట్యాంకు, సెకండరీ క్లారిఫైయరు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలా ఉండదు. కాబట్టి మనము చాలా తక్కువ ప్లేస్లో, అంటే అప్రాక్సిమేట్లీ 1/5 ఆఫ్ ద రెగ్యులర్ ఎస్టీపీ ప్లేస్లో మనం కట్టాం. ఎందుకంటే సిటీలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ గెటింగ్ ఏ ల్యాండ్ ఫర్ ఎస్టీపీ. ఎస్పెషల్లీ ఎస్టీపీ వస్తుంది అనగానే పక్కనున్న అందరూ కూడా దే విల్ సే ఇక్కడ వద్దు, లేకపోతే ఇట్ హ్యాస్ టు బి అవే ఫ్రమ్ ద హ్యాబిటేషన్స్ లైక్ దట్. ఇప్పుడు మనం చేస్తున్న డీసెంట్రలైజ్డ్ అంటామండి. అదివరకు ఏంటంటే మొత్తం సిటీ కానీ ఇంకోటి కానీ ఏదైనా విలేజ్ కానీ టౌన్ కానీ తీసుకున్నా ఇట్ విల్ బి టేకెన్ ఆల్ ద వే టు ద వన్ ఎండ్ ఆఫ్ ద విలేజ్. వేరేజ్ ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ ప్లాంట్స్, వెరీ కాంపాక్ట్ ప్లాంట్స్. అండ్ ఇంకొక ఇన్నోవేషన్ ఏంటంటే, అంటే మనం ఈ ప్రాజెక్ట్లో చేయలేదు, బట్ టర్బో బ్లోవర్స్ అని ఉంటాయి. సో దట్ ఈవెన్ ఈ రూమ్లో ఆ టర్బో బ్లోవర్ నడుస్తున్నా మనం ఇలానే మాట్లాడుకోవచ్చు. సో దేర్ వోంట్ బి ఎనీ నాయిస్ పొల్యూషన్ ఆర్ ఫైనల్గా మనం చేసే డిజిన్ఫెక్షన్. మనం క్లోరినేషన్తో పాటు జనరల్గా క్లోరినేషన్ చేస్తాము. మనం కొన్ని ప్లాంట్స్లో యూవీ డిజిన్ఫెక్షన్, అంటే అల్ట్రావైలెట్ ల్యాంప్స్ ఉంటాయి, దాని ద్వారా డిజిన్ఫెక్షన్ చేస్తున్నాము. కొన్ని ప్లాంట్స్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా వాడాము. సో దీనివల్ల ఏంటంటే మీకు స్మెల్ రావడం కానీ, లేకపోతే ఏరేషన్ ఉంది అంటే జనరల్గా స్మెల్ ఉండదు. బట్ ఇన్ వన్ ఆఫ్ ద ప్లాంట్స్ మనము ఓడర్ కంట్రోల్ సిస్టమ్ కూడా పెట్టామండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీ వాట్ వీ హ్యావ్ యూజ్డ్, ఓడర్ కంట్రోల్ సిస్టమ్. సో ఏదైతే యాక్చువల్గా ఏంటంటే మీకు ఎప్పుడైతే ఎనరోబిక్ కండిషన్, అంటే మురుగునీరులాగా మురుగు ఒక చోట స్టాగ్నెంట్ అయిపోతే వాసన వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ దెర్ వోంట్ బి దట్ మచ్ ఇది. సో ఎక్కడైతే మనకు వెట్వెల్ కానీ పీటీయూ కానీ ఇలాంటి యూనిట్స్లో వీ విల్ బి కవరింగ్ దట్. అండ్ వాట్ ఎవర్ ద H2S, hydrogen sulfide, is the gas which is a pungent smell, and that is the irritating smell. When you go to any STP, earlier STPs కానీ ఇవి కానీ మెయింటైన్ చేయకపోతే మనకు చాలా స్మెల్ వస్తుంటుంది. ఎందువల్ల వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ H2S గ్యాస్. సో దాన్ని కూడా మనము విత్ ఇన్ లిమిట్స్, అంటే అంటే అది ఉంది అన్నది సెన్స్ చేయలేనంత లిమిట్స్కి మనము క్లీన్ చేస్తున్నామండి. ఎస్టీపీస్ నిర్వహణకి సంబంధించి ఎంఈఎల్ గ్రూప్లో కన్స్ట్రక్షన్ కానీ లేదా నిర్వహణ కానీ కంప్లీట్గా నియంత్రణ ప్రమాణాలు, అదేవిధంగా పర్యావరణ నిబంధనలకి అనుకూలంగానే పనిచేస్తున్నాయంటారా? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు దీనిలో అదే నేను చెప్తుంది, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ వీ, బట్ ఇట్స్ లైక్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. ఫస్ట్ మనం ఏమనుకుంటాము, బైక్ ఉండాలనుకుంటాం, దాని తర్వాత దానికి పొల్యూషన్ కంట్రోల్ నామ్స్లో ఉండాలంటాం, సౌండ్ తక్కువ ఉండాలంటాం. ఇలా ఇవన్నీ ఎలాగైతే వచ్చాయో సిమిలర్గా ఎస్టీపీస్లో కూడా ఇప్పుడు ఏదైతే ట్రీటెడ్ వాటర్ ఉందో, ట్రీటెడ్ వాటర్ ఏ పారామీటర్స్తో వస్తోంది అన్నదానికి ఆన్లైన్ కంటిన్యూస్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్ సిస్టమ్ అంటామండి. దట్ ఈజ్ OCEMS. సో దీన్ని మనం ఒక సెన్సార్ అవుట్లెట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఈ సెన్సార్ పెడితే ఎగ్జాక్ట్గా ఎంత BOD ఉంది, ఎంత TSS ఉంది, ఎంత COD ఉంది. అంటే నేను కొంచెం టెక్నికల్గా ఎందుకు వెళ్తున్నానంటే వేరియస్ పారామీటర్స్ విచ్ ఆర్ ద హార్మ్ఫుల్ పారామీటర్స్ అండ్ వాట్ ఆర్ ద పారామీటర్స్ వీ హ్యావ్ ట్రీటెడ్ ఫ్రమ్ ఇన్లెట్ టు అవుట్లెట్. సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనము మెజర్ చేసి దాన్ని త్రూ క్లౌడ్ సర్వర్ CPCBకి, CPCB అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఆర్ ఇక్కడ TGPCB అంటే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ప్లస్ మన ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో HMWSSB, ఈవెన్ వీ విల్ హ్యావ్ ఇన్ అవర్ మొబైల్ వాట్ ఆర్ ద పారామీటర్స్ వీఆర్ గెటింగ్ ఎట్ దట్ పర్టికులర్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ 24 hours, అండ్ ఎవ్రీ 15 minutes ఇట్ విల్ క్యాప్చర్ వన్ రీడింగ్. సో కంటిన్యూస్గా మనకి ఆ ట్రీట్మెంట్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది. అలాగే ఇన్ కేసు డెఫినెట్లీ దెర్ విల్ బి స్పైక్స్ అంటే ఇన్స్టెంట్గా ఒక రీడింగ్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ సెన్సార్స్ ఆర్ టు బి క్లీన్డ్ రెగ్యులర్లీ. సో అక్కడ ఏదైనా స్మాగ్ లాగా ఫామ్ అయితే కొన్ని వస్తాయి. అవి వచ్చినవి కూడా ద CPCB విల్ ఇమీడియట్లీ షూట్ అవుట్ ఏ లెటర్ టు అస్, ఆర్ వీ విల్ గెట్ ఏ SMS alert that so and so parameter at so and so plant is not in condition. అండ్ ఈ పర్టికులర్ దీనిలో ఏంటంటే మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేసామో అది మనమే 15 years ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేస్తాం. సో మనం ఒక ప్రోడక్ట్ని చేసాము, అమ్మేసాము, ఇంకా మాకు సంబంధం లేదు అన్నది ఉండదు. సో నెక్స్ట్ 15 years, ఆల్మోస్ట్ 180 months ఆఫ్ దిస్ టెన్యూర్ విల్ బీ అండర్ అవర్ కంట్రోల్, అండర్ అవర్ సూపర్విజన్ అండ్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్, స్ట్రిక్ట్
అవుట్లెట్ పారామీటర్స్ విచ్ ఆర్ యాక్సెప్టబుల్ టు సిపిసిబి యాజ్ వెల్ యాజ్ ద ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పాను. సో మనము ఈ ఓసిఎంఎస్ ద్వారా వాళ్ళు యాక్చువల్గా అవుట్లెట్టే పారామీటర్స్ చేయమన్నారు. మనం ఈవెన్ ఇన్లెట్కి కూడా సెన్సార్స్ పెట్టి ఇన్లెట్ వాల్యూ ఎలా వస్తుంది, అవుట్లెట్ ఎలా వస్తుంది, ఈ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, డిజిన్ఫెక్షన్ ఎలా అవుతుంది, ఫీకల్ కాలిఫామ్ ఎంత ఉంది ఏంటనేది మొత్తం కూడా మనం మెజర్ చేస్తున్నామండి. యాక్చువల్గా మనకి ఈ ట్రీటెడ్ వాటర్ తర్వాత వాటర్ కంప్లీట్గా ప్యూరిఫై అయిందా, అంటే ఆ pH బ్యాలెన్స్ ఎంత ఉంది అనేవి చెక్ చేయడానికి అంటే ఇన్ హౌస్లోనే ల్యాబ్ లాంటిది ఏదైనా ఉందా, లేదంటే వీటిని మీరు చెక్ చేయడానికి బయటికి ఇంకెక్కడికన్నా ఈ వాటర్ని పంపిస్తారా? మనకి ఇన్ హౌస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరీ ఉండాలండి. అంటే ఎవ్రీ షిఫ్ట్ దేర్ విల్ బి ఇన్స్టాంటేనియస్ శాంపిల్ అండ్ గ్రాబ్ శాంపిల్. ఇన్స్టాంటేనియస్ శాంపిల్ అంటే ఆ పర్టికులర్ యూనిట్ని తీసుకునేది, గ్రాబ్ శాంపిల్ అంటే 24 అవర్స్లో ఒకసారి తీసుకునేది. సో ఇవి డైలీ టెస్ట్ చేస్తాం, వీక్లీ టెస్ట్ చేస్తాం, మంత్లీ చేస్తాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విల్ కమ్ అండ్ కలెక్ట్ ద శాంపిల్స్ ఎవ్రీ మంత్. అండ్ ఆల్సో ఎవ్రీ 3 months we will send it to EPTRI. EPTRI ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. వాళ్ళకు కూడా మనం థర్డ్ పార్టీ కింద పంపిస్తాం. అండ్ NABL సర్టిఫైడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి, వాటి నుంచి కూడా కొన్ని టెస్ట్లు చేస్తాం. అంటే మన దగ్గర ఏదైనా ఒకటి లేదు, వన్స్ ఇన్ ఏ వైల్ మనము కొన్ని ఫాస్ఫరస్ చేయాల్సి రావచ్చు, సైనైడ్స్ చేయాల్సి రావచ్చు. అట్లాగంటే దే ఆర్ నాట్ రెగ్యులర్లీ నీడ్ టు బి డన్. రెగ్యులర్గా చేసేది pH చేస్తాము. pH అవుట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ 6 to 7 ఉన్నది మళ్ళీ 7 to 8 అయిపోతుంది. pH ఈజ్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. బట్ BOD లిమిట్స్లో ఉందా లేదా, COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ లిమిట్స్లో ఉందా లేదా, లేకపోతే TSS టోటల్ సస్పెండెడ్ సాలిడ్స్, కాలిఫామ్ బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా మనము యాజ్ ఇట్ ఈజ్ ఫుల్ఫిల్ చేయాల్సిందే. అంటే యూ కెనాట్ ఎస్కేప్ ఈవెన్ ఫర్ 10 minutes. అంటే ఒక షిఫ్ట్ మారేటప్పుడు వాళ్ళు చూసుకోలేదండి అనడానికి ఉండదు. సో ఇట్ హ్యాస్ టు వర్క్ 24/7. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్లో కూడా మార్నింగ్ టైమ్స్ మనం యూసేజ్ని బట్టి ఫ్లో కూడా దెర్ విల్ బి పీక్ ఫ్లో. సో ఆ పీక్ ఫ్లో కండిషన్ అప్పుడు కూడా ఈ పారామీటర్స్ రావాల్సిందే. ఈ గంటలో ఎక్కువ ఫ్లో వచ్చిందండి అందుకని పారామీటర్స్ తక్కువ అన్న ఇది ఉండదు. ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ద టెక్నాలజీ వీ హ్యావ్ టైడ్ అప్ ఆర్ టెక్నాలజీ వీ హ్యావ్ డన్ ఈజ్ ఏ ఫుల్ ప్రూఫ్ అండ్ ప్రూవెన్ టెక్నాలజీ అండ్ వరల్డ్ వైడ్ వాడుతున్న టెక్నాలజీ అండి, లేటెస్ట్ టెక్నాలజీ. సో అది వాడబట్టి మనకి వీఆర్ రెస్ట్ అష్యూర్డ్ అండ్ ఇట్స్ లైక్ ఎ ప్లగ్ అండ్ ప్లే. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు మానిటర్ కంటిన్యూస్లీ. అండ్ సెకండ్ థింగ్ దీనిలో మీరు అడిగిన దానిలో ఒక పాయింట్ ఏంటంటే మనం కంప్లీట్గా ఆటోమేషన్ స్కాడా ఈజ్ నథింగ్ బట్ సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఎక్విషన్. అంటే యూ కెన్ స్విచ్ ఆన్ ద థింగ్స్ రిమోట్లీ, యూ కెన్ స్విచ్ ఆఫ్ ద థింగ్స్ రిమోట్లీ. అండ్ సిమిలర్లీ యూ కెన్ నో నిన్న ఎంత ఫ్లో వచ్చింది, ఈ మంత్ అంతా ఎంత ఫ్లో వచ్చింది, ఎంత మనం ట్రీట్మెంట్ చేసాం, ఇప్పుడు ఏ బేసిన్ ఎంత లెవెల్లో ఉంది, ఏ బేసిన్ ఏ స్టేజ్లో ఉంది. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు ఒకే ట్యాంక్ ఫిల్లింగ్, ఏరేషన్, సెటిలింగ్, డీకాంటేషన్ అంటే ఫోర్ ఫంక్షన్స్ ఇట్ ఈస్ డూయింగ్ టైం బౌండ్గా 4 functions జరుగుతుంది. సో పర్టికులర్ ట్యాంక్ ఈ పర్టికులర్ సెకండ్లో ఏ మోడ్లో ఉంది, వెదర్ ఇట్ ఈస్ అండర్ డీకాంటింగ్, వెదర్ ఇట్ ఈస్ అండర్ ఫిల్లింగ్, ఆల్ దిస్ డేటా అలాంగ్ విత్ ద పవర్ కన్జంప్షన్ ఆల్సో విల్ బి రికార్డెడ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ for anybody to check. And even for us also, if some blower అది 100 kilowatt blower ఉంది, సో ఇట్ హ్యాస్ టు టేక్ సే 80 kilowatt లోడ్, 80 kilowatt అవుట్పుట్. సో అది 81 అయినా కానీ మనకు అలర్ట్ వస్తుంది. సో అట్లాగా ఈ సిస్టంలో ఏంటంటే ప్రతి స్టేజ్లో రైట్ ఫ్రమ్ ఇన్లెట్ దగ్గర నుంచి గేట్స్ దగ్గర నుంచి గేట్స్ ఆపరేషన్తో సహా ఆటోమేటిక్కే, ఈవెన్ స్క్రీన్స్ ఆపరేషన్ ఆల్సో ఆటోమేటిక్. అంటే ఒక్కసారి మనకి ఏ లేస్ ప్యాకెట్ లాంటివో 100 వచ్చేసాయి, వెంటనే స్క్రీన్ ఆన్ అయిపోవాలి. ఇట్ ఈస్ నాట్ టైం బౌండ్ ఈవెన్. అంటే ఇటు పక్క ఎంతైతే లోడ్ వస్తుందో దాని ప్రకారం ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆన్ అయ్యేటట్టు, అలాగే అవసరం లేనప్పుడు ఆఫ్ అయ్యేటట్టు, సో దట్ పవర్ విల్ బి లెస్. అండ్ ఈ VFD డ్రైవ్స్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్స్ నేను ఏదైతే చెప్పానో, ఇప్పుడు ఆక్సిజన్ మనం ఒక 10,000 అని పెట్టాం, కానీ అక్కడ నాకు 4,000 కావాలి బికాస్ ఆఫ్ లెస్ ఫ్లో. ఆటోమేటిక్గా 4,000కి వచ్చేస్తుంది, మళ్ళీ 6,000 అంటే 6,000కి వెళ్తుంది. సో మనకి అవసరం అయినా లేకపోయినా అన్ని లైట్స్ వెలుగుతూ ఉండడము, ఒకే పవర్ బిల్ రావడం ఉండదండి. ఇక్కడ ఇద్దరం ఉన్నామంటే ఒక దాన్ని బట్టి ఆ లక్స్ని బట్టి ఆ లైట్స్ వెలుగుతాయి. అంతా ఆటోమేషన్ అండి. ప్లాంట్ మొత్తం రైట్ ఫ్రమ్ ఇంటేక్ వెల్, వెట్ వెల్ అంటాము, వెట్ వెల్లో ఉన్న పంప్స్ దగ్గర నుంచి క్లోరిన్ కూడా ఆ వచ్చిన దానికి ఎంత క్లోరిన్ కలపాలన్నది కూడా ఆటోమేషనే. నాకు ఒక జనరల్ డౌట్, యాక్చువల్గా మనకి
చెత్త సేకరించడం కానీ వీటికంటూ ప్రత్యేకించి ఒక డంప్ యార్డ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఫిల్టరేషన్ కానీ ఏరేషన్ ఇవన్నీ మీరు ఇంత ప్రాసెస్ చెప్తున్నారు కదా, సో కంప్లీట్గా దీని నుంచి వచ్చిన వేస్ట్ మెటీరియల్ అనేది మీరు ఏం చేస్తారు? అంటే ఎక్కడైనా స్టోర్ చేస్తారా, లేకపోతే దీన్ని మళ్ళీ ఏదైనా వేరే దానికి ఏదైనా రీయూజ్ లాంటిది ఏదైనా చేస్తారా? డెఫినెట్లీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఫస్ట్ నేను చెప్పిన స్క్రీన్స్ దగ్గర వచ్చేదంతా మనకి ఫ్లోటింగ్ మ్యాటర్, దాని తర్వాత గ్రిట్ దగ్గర వచ్చేదంతా సిల్ట్ టైపు శాండీ టైపు ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈ స్లడ్జికి కూడా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, అది వరకు ఓపెన్గా స్లడ్జ్ డ్రైయింగ్ బెడ్స్ అని చెప్పేసి ఓపెన్గా పెట్టేవాళ్ళు, సోలార్తో అది అయ్యేది, దాని తర్వాత దాన్ని తీసుకెళ్లేవాళ్ళు, అలా ఉండేది. ఇప్పుడు సెంట్రిఫ్యూజ్ అని చెప్పేసి కొత్త ఎక్విప్మెంట్ పెడుతున్నాం. దానిలో ఏమవుతుందంటే, మన స్లర్రీగా లిక్విడ్ ఫామ్లో ఉన్న దాన్ని కేక్లా ఫామ్ చేస్తాం. కేక్లా ఫామ్ అంటే వడగట్టడం అనమాట, వడగట్టడం లాంటిది. సో కేక్లా ఫామ్ చేసిన తర్వాత ఆ కేక్ ఏదైతే ఉందో దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ కంపోస్ట్. దీని తర్వాత ఇలాగే గ్రిట్కి సంబంధించి కూడా అది వాష్ చేసి శాండ్గా వాడచ్చు, ఐదర్ ఫిల్లింగ్ శాండ్గా కానీ ఇది కానీ. అండ్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మేకింగ్ సమ్ పేవర్ బ్లాక్స్ అంటాం, రోడ్డు పక్కన వేస్తారు కదా, ఆ పేవర్ బ్లాక్స్ తయారు చేయడానికి కానీ దానికి కానీ వాడచ్చు. ప్లస్ ఈ ఫ్లోటింగ్ మ్యాటరు ఇవి ఉన్నాయి కదా, ప్లాస్టిక్ బాటిల్స్ రావచ్చు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా వీ విల్ బి సెండింగ్ ఇట్ టు, ఎందుకంటే దీనిలో 2 పార్ట్స్ ఉన్నాయండి. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఇది మనం అంతా లిక్విడ్ గురించి మాట్లాడాం. సాలిడ్ వేస్ట్ కూడా దేర్ ఆర్ వేరియస్ టెక్నాలజీస్ అండ్ కంపోస్ట్, ల్యాండ్ ఫిల్, ఇన్సినరేషన్ అండ్ అదర్ టెక్నాలజీస్. సో దానికి మనం పంపించేస్తాం. సో ఎవ్రీ ఎస్టీపీ విల్ హ్యావ్ సమ్ ఏరియా allocated for keeping this either sludge or silt or this floating matter, which will be again shifted to the corresponding place. So that is very useful. అసలు అంటే మనం ఎక్కడన్నా దగ్గరలో మన ఫార్మ్స్ అట్లా ఉంటే ఈవెన్ వీ కెన్ టేక్ ఇట్ అండ్ అంటే అది వెరీ రిచ్ ఇన్ ఎన్పీకే అండి. మనం ఫెర్టిలైజర్స్ ఏవైతే వేస్తున్నామో నథింగ్ బట్ సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఎన్పీకే, సోడియం, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఈ ఎన్పీకే వాల్యూస్ మేము రెగ్యులర్ టెస్ట్ చేసినప్పుడు అసలు దేనిలో లేనంత ఉంటాయి దానిలో. అంటే ఎన్పీకే వాల్యూస్ దే ఆర్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. బేసికల్లీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అన్నది, ఆ న్యూట్రియంట్స్ మనము ఇప్పుడు ఫెర్టిలైజర్ చేసామంటే అర్థం ఏంటంటే వీఆర్ ఎడిషనల్లీ గివింగ్ ద న్యూట్రియంట్స్. సో దిస్ పర్టికులర్ స్లడ్జ్ దే కంటైన్ వెరీ హై న్యూట్రియంట్స్. కాకపోతే డైరెక్ట్గా వాడకుండా దే విల్ బి డూయింగ్ సమ్ ప్రాసెసింగ్, they will be mixing, mulching and then packaging it and putting a brand or label or something and they will buy. మనం ఇప్పుడు వెళ్ళి వెంటనే ఒక 25 kgs తెచ్చుకుంటాం ఒక 200 రూపీస్ పెట్టి. సో అట్లాగా దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ అండి. ప్లస్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఈవెన్ గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ నౌ ఏ డేస్ ఇన్సిస్టింగ్. ఎర్లియర్ మీరు అడిగిన క్వశ్చన్ అది వరకు లేదు, వచ్చింది మనం ట్రీట్ చేసాము ఇది వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు కంపల్సరీగా ఈ బై ప్రోడక్ట్ రికవరీ ఉండాలి, దానికి ఒక ట్రీట్మెంట్ ఉండాలి. మళ్ళీ అవసరమైతే పెద్ద ప్లాంట్ అనుకోండి, విల్ గెట్ 100 mld ప్లాంట్ అంటే అబౌట్ 10 tons స్లడ్జ్ వస్తుంది డైలీ. సో ఆ 10 tons స్లడ్జ్ని ఏం చేస్తున్నారు అన్నది చూస్తారు. ప్లస్ అలాగే ఈ ట్రీటెడ్ వాటర్ని ఇంకొక స్టెప్ టెరిషరీ ట్రీట్మెంట్ అంటాం. సో వీఆర్ గోయింగ్ నౌ ఇన్ టు మీన్స్ మీరు అంటే ఇన్ కేస్ మెగా ఓన్లీ ఎస్టీపీస్ వరకైనా ఇంకేమైనా ఫర్దర్ ఉందా అంటే చెప్పాల్సిన క్వశ్చన్ అది. టెరిషరీ ట్రీట్మెంట్ అని ఉంటుంది, ఇది సెకండరీ ట్రీట్మెంట్ పార్ట్. టెరిషరీ ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇంకా ప్యూరిఫై అవుతుంది, ప్లస్ దట్ కెన్ బి రీయూజ్డ్ అనమాట. ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్, కూలింగ్ టవర్స్ వీటన్నిటికీ కూడా ఈ టెరిషరీ ట్రీటెడ్ వాటర్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్. వాళ్ళు దే నీడ్ నాట్ హ్యావ్ ఓన్లీ మన మున్సిపల్ వాటర్, గ్రౌండ్ వాటర్ తీసుకోకర్లా, డైరెక్ట్లీ దే కెన్ యూటిలైజ్ దిస్ యాజ్ దేర్ కూలింగ్ పర్పజెస్ అనమాట. సో టెరిషరీ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నది నెక్స్ట్ స్టేజ్లో వస్తుంది. సో దానికి కూడా మనం ఆల్రెడీ రెడీగా ఉన్నాము. అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 20% మినిమం, అంటే ఒక 100 mld ట్రీట్ చేస్తే అట్లీస్ట్ 20 mld యూ హ్యావ్ టు రీసైకిల్ ఇట్. ఆ క్వాలిటీకి 20 mld అయినా తీసుకురావాలి. అంటే మనకి ఇక్కడ బేసిక్గా ఎవరన్నా అంటే ఎండ్ యూజర్ ఉండాలి దానికి. ఎండ్ యూజర్ లేకపోతే ఏం చేస్తాము, డైరెక్ట్గా మళ్ళీ మూసీలోకో ఇంకోటి ఎండ్ యూజర్ ఉండి, ఎండ్ యూజర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దే నీడ్ దట్, వాళ్ళకి అవసరమైతే ఒక పైప్ లైన్ వేసి మరీ ఇచ్చినా కానీ ఇట్ ఈస్ వర్త్. అంటే మనది 50 రూపీస్ పర్ KL కమర్షియల్ వాటర్ వస్తుంది అనుకోండి, వీ కెన్ గివ్ ఇట్ at 20 రూపీస్ పర్ KL, సో దట్ దే కెన్ ఈజీలీ యూటిలైజ్ అండ్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు దెమ్ ఆల్సో.
ఓ సూపర్. అంటే ఇట్స్ ఎ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ బట్ దెర్ ఈస్ నో వేస్టేజ్. వెల్త్, వేస్ట్ టు వెల్త్, దట్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్ అండి. సో మనము వీ పార్టిసిపేట్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్స్ అండ్ ఆల్. సో ఎక్కడ ఏ టెక్నాలజీ ఉన్నా కానీ అవర్ ఆనరబుల్ ఎండి సార్ ఈజ్ అ వెరీ పర్టికులర్ అబౌట్ దట్, అండ్ వీఆర్ ఇన్ continuous search of upgrading the technologies as well as giving the best to the public. That is the vision of MEIL as of now. సో కళ్యాణ్ గారు, ఓవరాల్గా MEIL గ్రూప్లో ఎస్టీపీల నిర్వహణకి సంబంధించి అంటే మనకి ఇప్పుడున్న ఈ ఎక్విప్మెంట్ కానీ కంప్లీట్ ప్రొసీజర్స్ కానీ ఈజ్ దిస్ ఎనఫ్, లేదా ఇంకేదైనా ఉన్నాయా, మీకు ఇంకేమైనా నీడ్స్ ఉన్నాయా, ఇంతకంటే ఇంకేమైనా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనే థాట్ మీకు ఏదైనా ఉందా? ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అంటాం, ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే అంటే మన లేక్ ఈజ్ వాట్ పొల్యూటెడ్, దెన్ బై డూయింగ్ దిస్ వీఆర్ doing the lake purification or giving the new good water. In that what will happen, your groundwater table also will be groundwater table improve avutundi, and it is with almost like treated or fresh water. So once water is there, automatically your development will come. And when you are not allowing any waste into the real water body, that itself is a ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీనెస్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టే వీటిని మనము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, స్వచ్ఛ భారత్ మిషన్. సో ఇప్పుడు మనం ఎంతసేపు ఏంటంటే హైదరాబాద్ గురించే మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే మోర్ దాన్ 1 crore పాపులేషన్ ఉన్నారు, అండ్ వాటర్ స్కేర్సిటీ ఉంది, ఎన్ని సోర్సెస్ ఉన్నా, అండ్ అవర్ సోర్సెస్ ఆర్ ఆల్మోస్ట్ 120 to 130 kilometers away, which are also not perennial. సో దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ వాటర్ సప్లై సెక్టర్ ఆల్సో. దీనికి వచ్చేసరికి ఈ వాటర్ ఏదైతే 80 crore లీటర్ 100 crore లీటర్ వాటర్ని మనం వేస్ట్ చేస్తున్నాం ఏదైతే ఉందో, దాన్ని రీసైకిల్ చేయగలిగితే మన డ్రింకింగ్ వాటర్ మీద వచ్చే లోడ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అండ్ ఎనీ ఎక్స్ట్రాక్షన్ ఆర్ ఎనీథింగ్ రిక్వైర్స్ పవర్ అండ్ దేర్ బై కార్బన్ ఫుట్ ప్రింట్. సో వీఆర్ trying to minimize the carbon footprint. That is where environmental and sustainable development is possible. ఇంకా అంటే ఎస్టీపీలో ఓన్లీ ఓవరాల్గా అంటే లోకల్ హైదరాబాదు అంటే ఈ తెలుగు రాష్ట్రాలని కాకుండా బయట ఇంకెక్కడైనా అంటే వరల్డ్ వైడ్గా దీన్ని ఇంకేదైనా ఇంప్లిమెంట్ చేయడానికి కానీ కొత్త ఇన్నోవేషన్స్ ఏవైనా చూడటానికి కానీ మీరేమైనా మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమైనా కనుక్కోవటం జరిగిందా? ఫస్ట్ మనం ఇప్పుడు చాలా చోట్ల చూస్తుంటేనండి ఎస్టీపీ ప్లాన్ చేస్తారు, బట్ అక్కడ పర్టికులర్ ప్లేస్ అవైలబుల్ లేక, అంటే గవర్నమెంట్ అనే కాదు కొంత ఎక్విషన్ చేయాల్సి వచ్చిన ప్లేస్ లేక కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ దే హ్యావ్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్ అండ్ డెఫినెట్లీ ఐడెంటిఫై ఏ టెక్నాలజీ వేర్ లెస్ ఫుట్ ప్రింట్ అండ్ దెర్ ఈజ్ నో హార్మ్ ఆఫ్టర్ పుట్టింగ్ దట్. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని చేస్తారు, అది మేజర్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కి మాత్రమే చేస్తారు. దీనికి వచ్చేసరికి ఒక విలేజ్లోనో ఒక టౌన్ లెవెల్లో ఒక 1 lakh పాపులేషన్ ఉన్న టౌన్లో వీ నీడ్ టు పుట్ ఎస్టీపీ అనుకోండి, అయినా కానీ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ అండ్ ఆ ఎస్టీపీ నుంచి ఎక్కడికి మనం ఫైనల్గా వాటర్ ఎనీహో మనమేమి మొత్తం మాయం చేయట్లేదు వాటర్ని. సో ఇట్ హ్యాజ్ బీన్ ట్రీటెడ్ అండ్ సెంట్ టు నియర్ బై లేక్స్ ఆర్ వాటర్ బాడీస్ ఆర్ ఎనీథింగ్. సో ఆ ప్లేస్ ఒకటి చూసుకోవడం, ఎక్కడి నుంచి అయితే మనం ఇన్లెట్ తీసుకుంటున్నామో. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం డెవలప్ అయితే ఈ ఎస్టీపీస్ ఫేట్ ఒక రకంగా ఉంటుందండి. వెన్ ఇట్ ఈజ్ త్రూ నాలాస్, త్రూ ఓపెన్ నాలాస్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు మనం చేసేది కొంత 80% ఓకే కానీ హాఫ్ హార్టెడ్ అటెంప్ట్. సో there will be a storm water, there will be a drainage solids, or there will be a dumping solids. All these things will come into the STPs. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్యూచర్లో STPs కన్స్ట్రక్ట్ చేయాలి, అండ్ దెన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ కూడా హౌస్ హోల్డ్ కనెక్షన్స్ నుంచి STP దాకా లైన్స్ వేయాలి. దెన్ డెఫినెట్లీ మనము వెల్ అహెడ్ ఆఫ్ అదర్ ఫారిన్ కంట్రీస్ అని చెప్పచ్చు. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ డెవలప్మెంట్ ఆన్ ఎస్టీపీ ఫ్రంట్. అండ్ ఇక్కడ మనం చేసిన టెక్నాలజీ కానీ లేకపోతే ఫ్యూచర్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, ఇందాక చెప్పినట్టు టెరిషరీ ట్రీట్మెంట్ ప్లాంట్, రీయూజ్లో కాన్సెప్టు,
ఈవెన్ స్లడ్జ్ రీసైక్లింగ్ మీరు అన్నట్టు అది ఎక్కడ చేస్తారు అన్నది. సో దీస్ ఆర్ ఆల్ హ్యూజ్ స్కోప్ ఈస్ దేర్. అండ్ మనం ఆల్రెడీ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వీఆర్ ఆల్రెడీ పార్టిసిపేటింగ్ ఇన్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ and we are qualified for taking up that. And MEAL's technical as well as financial strength is a very big plus point when compared to any other company who are there for the last 15-20 years also, because it is not only exactly what you have done, but what is your willpower and what is your challenges you can take it. That is the main key. So MEIL is really advancing very fast in STPs and future technologies like recycling or tertiary treatment plant, and even we may go for some manufacturing of equipment and all, because we have a very big and rich experience of manufacturing of the equipment. So in future, if we manufacture in-house also, then it will be a biggest advantage for that. And as I told, Swachh Bharat mission, all over India it has to come. It is not only mega cities or metro cities. So all the villages, towns and which are about less than 1 lakh population also, there will be STP. And we being infrastructure company, we can take up the underground drainage works and STPs and tertiary treatment plants and also lake development like that. It is a huge business is there. And this particular experience of executing these 15 to 20 STPs, and further we got already, as I told, 16 STPs designs are under progress, and we have to execute in next 1.5 years. And we have put a ambitious target of completing this also well ahead of time. One thing is, based on our experience, we have standardized all the designs and drawings, and end-to-end designing is done in-house, madam. That is one of the biggest advantages which no other company has, because they have to consult somebody for civil, consult somebody for structural like that. But we being largest infrastructure company, we have all in-house facilities, and as per the quality and timeline we can execute. So not only in India, there are other countries where this sewerage facilities are to be come up. Means we are not targeting only sewerage, we are targeting both water supply and sewerage as a package also. Where there is no water supply, we will be providing the water supply also. From there, whatever the sewerage is there, that also we are doing. And we are open for a hybrid annuity model or PPP model, where we are confident of, because once you are confident of maintaining it for 10 to 15 years, as you are confident that you have done a quality product, that is a very big edge on MEL part. And recycling, as you asked, all 360 degrees orientation, like recycling, whether it is energy recovery or byproduct recovery or anything, these things are open to MEL, and we are going very aggressively on that front, madam. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ శ్రీనివాస్ గారు. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అసలు నిజంగా ఎస్టీపీ అనేది అంటే చాలా చిన్నగా కనిపించిన లోపల జరిగే ప్రొసీజర్ ఎంత ఉంటుంది ఏంటనేది చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూశారు కదా, మరొక అద్భుతమైన ఇంజనీరింగ్ మార్వల్ కన్స్ట్రక్షన్ లేదా ప్రాజెక్ట్తో మీ ముందుంటాం. స్టే ట్యూన్డ్.